అవును, పాలిసెట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాయి. హలో ఆల్, వెల్కమ్ టు తెలుసుకుందామా యూట్యూబ్ ఛానల్. అయితే నాకు మార్నింగ్ నుంచి ఒకటే మెసేజెస్ వస్తున్నాయి. మ్యామ్ రిజల్ట్స్ వచ్చాయా, నిజంగానే వచ్చాయా, రిజల్ట్స్ వచ్చాయంటే ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి నేను ఒకరిద్దరు పెట్టారు, పట్టించుకోలేదు. ఇంకా ఫ్రీక్వెంట్గా అదే మెసేజెస్ వస్తున్నాయి. ఏంటి నిజంగానే వచ్చాయా అని ఒకసారి చెక్ చేశాను. అంటే మనకు కొన్ని టైమ్స్ త్వరగా ఇస్తారు, కొన్ని టైమ్స్ లేట్ ఇస్తారు. అంటే ఒక 2 days 3 days ఇలానే ఇస్తారు. మనకు న్యూస్లో వచ్చింది కదా May 5th ఇస్తామని. సో ఇంకా దగ్గరకు వచ్చేసింది కదా, ఏమైనా వచ్చాయేమోనని చెక్ చేశాను. కానీ వచ్చాయి. అదేంటి, మనకు ఆన్సర్ షీట్ ఉంది కదా, దానికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అంటే ఇలా రిజల్ట్స్ వస్తున్నాయి, ఈ డేట్స్లో రిజల్ట్స్ వస్తాయి, ఇంకా ఆన్సర్ కీ అనేది రిలీజ్ చేశాము, మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే మీరు అబ్జెక్షన్స్ రేస్ చేసుకోవచ్చు, ఇలా దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చాడు. అండ్ ఈ డేట్స్లో రిజల్ట్స్ రిలీజ్ చేస్తాము అని చెప్పారు, కానీ ఈరోజు రిజల్ట్స్ వస్తాయి అని చెప్పలేదు. మీరు ఆ వీడియో ఎక్కడ చూసారో లేకపోతే ఎలా మీకు తెలిసిందో నాకు తెలియదు, కానీ ఫ్రీక్వెంట్గా అదే మెసేజెస్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి ఇలా షేర్ చేసుకొని చూసారనుకుంటాను. పాలిసెట్ ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే రాలేదు, కానీ వస్తాయి, May 5th వస్తాయి అని చెప్పి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో మీరైతే ఎటువంటి టెన్షన్ తీసుకోకండి, మనకు May 5th అయితే ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయి. ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే May 5th నుంచి May 10th లోపు ఈ డేట్స్లో పక్కా రిలీజ్ అయితే చేస్తారు. ఓకేనా? మీకు ఒకవేళ రిజల్ట్స్ వచ్చాయి లేదు అని ఎలా తెలుసుకోవాలి ఏంటంటే నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. మీరు ఇలా appoliset.nic.in అని సెర్చ్ చేయగానే ఇక్కడ ఏపీ పాలిసెట్ స్టేట్ బోర్డ్ అని కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తే గ్రీన్ కలర్లో అండ్ ఎల్లో కలర్ టెక్స్ట్ పాలిసెట్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ప్రతిదీ ఏదైనా అప్డేట్ వచ్చిందంటే ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రిలిమినరీ కీ అనేది రిలీజ్ చేశారు, సో అప్డేట్ అయితే వచ్చింది. అలానే మీకు రిజల్ట్స్ వచ్చాయి లేకపోతే వస్తాయి, ఏ దానికైనా సంబంధించిందైనా మీకైతే ఇక్కడ నోటీస్ బోర్డ్ లాగా మీకైతే ఇక్కడ డిస్ప్లే చేస్తారు. ఓకేనా? మీరైతే ఇలా అయినా చెక్ చేసుకోవచ్చు. ఫేక్ న్యూస్, రూమర్స్ ఏది నమ్మకండి. సో ఏదైనా వచ్చినా కూడా మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, డౌన్లోడ్ పాలిసెట్ హాల్ టికెట్స్ అని. మీకు రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయంటే ఇక్కడ ప్లీజ్ డౌన్లోడ్ యువర్ ర్యాంక్ కార్డ్ అని కనిపిస్తుంది. రిజల్ట్స్ రిలీజ్డ్ అని కనిపించదు, డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని కనిపిస్తుంది. ఓకేనా? సో ఇక్కడ కూడా మీకైతే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ కనిపిస్తుంది. ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. మీకు పాలిసెట్ అంటే స్టేట్ బోర్డ్ నుంచి ఏదైనా అఫీషియల్ రిలేటెడ్ ఏదైనా ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఓకేనా? యూట్యూబ్లో పెట్టినవన్నీ కొన్ని నిజం ఉంటాయి, కొన్ని అబద్ధం ఉంటాయి. సో అన్నీ అబద్ధం అని కాదు, సో మీరైతే చూసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? ఇంకా ఏదైనా రిజల్ట్స్ వచ్చాయి అని తెలిస్తే నేను ఖచ్చితంగా వచ్చే ముందు కూడా మీకు ఇన్ఫామ్ చేస్తాను. గ్రూప్ ఉంది కదా, మన గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకేనా? అండ్ ఇంకా ఈరోజు నుంచి మనము పాలిసెట్ నెక్స్ట్ ప్రాసెస్ అదంతా డిస్కస్ చేద్దాము. ఇంకా డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోవాలి. ఆ డాక్యుమెంట్స్ ఏంటి అవంతా నేనైతే ఈవినింగ్ లోపు వీడియో అప్లోడ్ చేస్తాను, మీరైతే అది చూడండి. ఇంకా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు కాలేజ్ జాయిన్ అయ్యే వరకు ప్రతిదీ అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఓకేనా? వాట్సాప్ గ్రూప్లో లేకపోతే కింద కమెంట్ చేయండి వాట్సాప్ లింక్ అని, కింద కమెంట్ చేయండి వాట్సాప్ గ్రూప్ లింక్ అని, నేనైతే గ్రూప్ లింక్ అనేది షేర్ చేస్తాను. ఓకేనా? ఇంకా మీకు ఈ పాలిసెట్ ఎగ్జామ్ రిలేటెడ్ ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకైతే కింద కమెంట్ చేయండి. ఓకేనా? ఇంకా నాకు చాలామంది కమెంట్స్ చేశారు, ఇన్ని మార్క్స్ వచ్చాయి, మనకు ర్యాంక్ ఏ రేంజ్లో వస్తుంది ఏంటని. మనకు రేపు అలా కట్ ఆఫ్ అనేది తెలుస్తుంది. ఓకేనా? దాన్ని బేస్ చేసుకొని ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది ఏంటని. నాకు తెలిసి పేపర్ మీడియంగా వచ్చింది కాబట్టి మీకు అబవ్ 100 వస్తే మీకు ఖచ్చితంగా సీట్ అనేది వస్తుంది, సీట్ గ్యారెంటీ. ఇక్కడ మీకు రిజర్వేషన్స్ ఇవన్నీ ఉంటాయి, గర్ల్స్కి బాయ్స్కి, ఇంకా కేటగిరీ వైస్ ఏ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉంటాయి ఏంటి. ఇంకా నాకు పాస్ మార్క్స్ రాలేదు, నేను పాలిసెట్లో ఎలా జాయిన్ అవ్వాలి, పాలిసెట్ ఎగ్జామ్ రాయకుండా పాలిటెక్నిక్ జాయిన్ అవ్వచ్చా అంటే జాయిన్ అవ్వచ్చు. ఆ ప్రాసెస్ అంతా మీకు వీడియో కావాలంటే కింద నాకు కమెంట్ చేయండి, నేను
ఎలా ఏంటి అనేది చెప్తాను, ఓకేనా. ఇంకా నెక్స్ట్ మీరు పాలిసెట్ ఎగ్జామ్ రిలేటెడ్ ఏ వీడియో కావాలి, కొంతమంది ఏం చెప్పారంటే టాప్ కాలేజెస్ వీడియో చేయమన్నారు, ఇంకా కొంతమంది ర్యాంక్ వర్సెస్ మార్క్స్ అనాలిసిస్ వీడియో చేయమన్నారు. ఇంకా చాలామంది ఏమంటున్నారంటే తర్వాత ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది కాలేజ్లో, ఎలా ఉంటుంది ఏంటి అదంతా చేయమన్నారు. సో పాలిటెక్నిక్లో ఏ బ్రాంచ్ తీసుకుంటే బెస్ట్ ఎలా చేయమంటున్నారు. మీరైతే ఏ వీడియో కావాలి అని కింద కమెంట్ చేయండి. ఎక్కువ ఏ టాపిక్ రిలేటెడ్ మనకు కమెంట్స్ వస్తాయో నేనైతే ఫస్ట్ ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. ఇంకా మీరైతే కీ అనేది చెక్ చేసుకున్నారు కదా, మీ కీలో ఏదైనా ఇష్యూస్ ఉంటే, అంటే మీకు క్వశ్చన్స్ ఏదైనా కరెక్ట్ అయినా మీకు అక్కడ ఆప్షన్ రాంగ్ చూపించినా కూడా మీరైతే మీకు అలా అనిపించిందంటే కింద నాకు కమెంట్ చేయండి. దాని తర్వాత ఏ ప్రాసెస్ ఏంటి అనేది నేను చెప్తాను. ఇలా చేయడం ద్వారా మీకైతే మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి, ఓకేనా. నెక్స్ట్ ప్రాసెస్ అంటే మార్క్స్ తర్వాత ర్యాంక్ కార్డ్ అనేది రిలీజ్ అవుతుంది. దాని తర్వాత మీరు కౌన్సిలింగ్ ఇదంతా ఉంటుంది. మనకు కౌన్సిలింగ్ 3 కౌన్సిలింగ్స్ అనేవి జరుగుతాయి. సో ఇది కూడా మనకు ర్యాంక్ వైజ్ జరుగుతుంది. దీనికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ డాక్యుమెంట్స్ మనకు త్వరగా ఇవ్వరు. సో దాని గురించి అయితే ఫస్ట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మీరు చెప్పండి ఏ వీడియో ఫస్ట్ కావాలని కింద కమెంట్ చేశారంటే నేను ఆ టాపిక్ మీద పర్టికులర్గా చేస్తాను. కమెంట్స్ని బేస్ చేసుకునే చేస్తాను. సో ఖచ్చితంగా కింద అయితే కమెంట్ చేయండి. అండ్ ఇంకా రిజల్ట్స్ వస్తాయి అంటే నేను ఖచ్చితంగా గ్రూప్లో ఇన్ఫామ్ చేస్తాను. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా గ్రూప్లో మెసేజ్ చేయండి. ఓకేనా. మనకు ఇప్పటికి ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం May 5th లోపు రిజల్ట్స్ వస్తాయని చెప్పారు. వెయిట్ చేద్దాము. కానీ లాస్ట్ ఇయర్ కూడా డిలే అనేది జరిగింది రిజల్ట్స్లో. ఈసారి కూడా డిలే జరుగుతుంది రిజల్ట్స్ రిలీజ్ చేయడంలో అని అనుకుంటున్నాను. ఓకే, ఏదైనా ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే వెబ్సైట్లో కానీ ఏదో ఒక విధంగా SBTET నుంచి నోటిఫికేషన్ అనేది వస్తుంది. డిలే జరిగిందంటే ఈ డేట్లో రిలీజ్ చేయాల్సిన రిజల్ట్స్ ఇంకో డేట్లో రిలీజ్ చేస్తున్నాము డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పి మనకు ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు, ఓకేనా. సో ఎటువంటి అప్డేట్ వచ్చినా నేనైతే మీకు షేర్ చేస్తాను. డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.